ఫండమెంటల్ ఆపరేషన్స్ లో 6th క్వశ్చన్. A store sells a packet of 5 apples in 25 rupees and a single apple in rupees 6. If a lady purchases 27 apples, how much money will she pay? ఇక్కడ అమౌంట్ ఇచ్చారు. ఎగ్జామ్ లో ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఏమన్నారు, ఏ స్టోర్ సెల్స్ ఏ ప్యాకెట్ ఆఫ్, ఇలాంటి అమౌంట్ సంబంధించి కూడా ఆపరేషన్స్ ఇస్తారు. ఏమన్నారు, స్టోర్ అంటే ఒక షాప్ అన్నమాట, స్టోర్ అంటే షాప్. సెల్స్ ఏ ప్యాకెట్ ఆఫ్ 5 apples, ఒక ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ లో ఎన్ని యాపిల్స్ ఉంటాయి, 5 apples ఇన్ రూపీస్ 25. ఓకే, ప్యాకెట్ కొనిస్తే 25 rupees కి ఇచ్చేస్తారు. ఓకే, ఆ ప్యాకెట్ లో 5 apples ఉంటాయి. బట్ మనకి సింగిల్ కావాలనుకో, అంటే సింగిల్ యాపిల్ ఈజ్ రూపీస్ 6. ఇప్పుడు ప్యాకెట్ లో 5 apples అంటే ఒకే యాపిల్ ఎంత పడింది చెప్పండి. 6. ఇది అవసరం లేదు కానీ జస్ట్ 5 apples 25 rupees. ఒక్కొక్క యాపిల్ ఎంత పడింది, 5 rupees పడింది. అలా 5 apples లో కొంటే ఒక్కొక్క యాపిల్ 5 rupees. కానీ సింగిల్ గా కొంటే మాత్రం యాపిల్ ఎంత, 6. ఇక్కడ ఇచ్చింది చూడండి 6. ఓకే, ఇఫ్ ఏ లేడీ పర్చేజెస్, అంటే పర్చేజెస్ అంటే కొనడం, పర్చేజెస్ అంటే కొంటారు. 27 apples కనుక కొంటే, అంటే మనకి 5 apples ఎన్ని ఉంటాయి 27 లో, 5 ప్యాకెట్, ఎన్ని ప్యాకెట్స్ కొనొచ్చు, 27 apples కావాలి. ఎన్ని ప్యాకెట్స్ కొనాలి, 27 apples కావాలి. సో ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయి, ఒక ప్యాకెట్ లో 5 ఉంటాయి, ఇంకో ప్యాకెట్ లో 10, సో 10 అవుతాయి. ఇంకో ప్యాకెట్ లో 10, ఎన్ని ఉంటాయి మొత్తం 15 అయింది. ఇంకో 5 తీసుకుంటే, ఇంకో 5 తీసుకుంటే మొత్తం 25 apples కొనేసింది. ఇంకెన్ని యాపిల్స్ కావాలి, సింగిల్ యాపిల్స్ 2, అంటే సింగిల్ యాపిల్స్ 2, ప్యాక్ వచ్చి 5. ఒక్కొక్క ప్యాక్ ఎంత అంట 25. 25 into 5 చేస్తే ఎంత, 5 5s are 25, 2 5 2s are 10 plus 2 12, 121, 125, 125. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 apples ఒక్కొక్కటి 6 rupees. సో 6 2s ఎంత 12. ఈ రెండు యాడ్ చేయండి, ఎంత 5 plus 2 7 3 1, 137 rupees. చెప్పేటప్పుడు వినండి, వింటే వస్తుంది. మీరు ఇప్పుడు చేశారు కదా, నాకన్నా ముందు చేశారు. సో ఇప్పుడు ఏమైంది, మిస్టేక్ పడింది. మీరేం చేయాలి, ఇప్పుడు వీడియో వినాలి, ఫాస్ట్ పెట్టుకొని మళ్ళీ వీడియో వినాలి. మీరు ఎక్కడ తప్పు చేశారో ఆలోచించుకోండి, ఈసారి ఆ తప్పు పడనీకండి. ప్రాక్టీస్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఏ స్టోర్ సెల్స్ ఏ ప్యాకెట్ ఆఫ్ 5 apples ఇన్ 25 rupees, అంటే ఒక్క ప్యాకెట్ కొంటే 25 rupees కి ఇచ్చేస్తారు. సో మన 27 apples కావాలి కాబట్టి ఎన్ని ప్యాకెట్స్ కొనాలి, 5 ప్యాకెట్స్. ఒక్కొక్క ప్యాకెట్ 25 కాబట్టి 25 into 5 125 అయింది. ఇంకా మనకి 2 apples ఎక్స్ట్రా కావాలి. ఒక్కొక్క యాపిల్ ఎంత అప్పుడు 6, 2 6 12. ఈ 125 ని 12 ని యాడ్ చేయాలి. ఇందులో మనకి మల్టిప్లికేషన్ ఒక ఆపరేషన్, ఎడిషన్ ఒక ఆపరేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలని మనకు తెలియాలి, డివిజన్ కూడా, సపరేషన్ కూడా, ఎన్ని ఉన్నాయి డివిజన్, ఇవన్నీ ఉన్నాయి ఆపరేషన్ లో. సో ఇలాంటి ఎగ్జామ్స్ లో ఇస్తారు, కొంచెం ఆలోచించి చేయాలి. సో మొత్తం 137 ఇస్ ద రైట్ ఆన్సర్, సి. అండర్స్టాండ్? 2018 లో ఇచ్చారు. నౌ 7th one. Kaku got 7 marks less than Bakshi, while Raman అని కూడా చదవచ్చు, Raman got 3 marks more than Kaku. If the total marks obtained by all 3 is 76, find the marks obtained by Raman. Okay. Kaku got 7 marks less than Bakshi.
కాకుకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయా, బక్షికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయా? కాకు గాట్ 7 marks లెస్. సో బక్షికి ఎక్కువ వచ్చింది. కాకు గాట్ 7 marks లెస్ దాన్ బక్షి. అంటే బక్షికి ఎన్ని వచ్చాయో కాకుకి మాత్రం 7 లెస్ వచ్చినాయి, బక్షి కన్నా 7 తగ్గినాయి అన్నమాట. ఇలా రాసుకోండి. కాకుకి తక్కువ వచ్చినాయి, బక్షికి ఎక్కువ వచ్చినాయి. బక్షి కన్నా కాకుకి ఎంత తక్కువ వచ్చినాయి? -7 marks తక్కువ. అంటే బక్షికి 10 వస్తే కాకుకి ఎన్ని వచ్చి ఉంటాయి? 3. వెరీ గుడ్. అంతే. While Raman got 3 marks more than కాకు. రామన్ కి కాకుకి ఎవరికి ఎక్కువ వచ్చాయి? రామన్ కా కాకుకా? రామన్. చూడండి, రామన్ గాట్ 3 marks మోర్. రామన్ కి మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. రామన్ కి 3 marks ఎక్కువ వచ్చినాయి. అంటే ఇలా రాసుకోండి. ఎవరికి ఎక్కువ వచ్చినాయి? రామన్ కి. ఎంత? 3 marks ఎక్కువ. కాకు కన్నా 3 marks ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, ఇందాక 3 అన్నారు కదా కాకుకి, బక్షికి 10 వస్తే మరి ఇప్పుడు రామన్ కి ఎంత వచ్చినాయి? 6. వెరీ గుడ్. అంటే 3కి 3 పెరిగింది. అలా ఆలోచించండి. మీరు దీన్ని అలా ఆలోచిస్తేనే చేయగలుగుతాం. ఒకసారి ఫస్ట్ ఇలా ఆలోచించండి. కాకు గాట్ 7 marks లెస్. సో కాకుకి లెస్ వచ్చినాయి. ఫస్ట్ తక్కువ పెట్టుకోవాలి. భిక్షు లెస్ అంటే తక్కువ కదా, బక్షి కన్నా తక్కువ వచ్చినాయి. వైల్ రామన్ గాట్ 3 marks మోర్. రామన్ కి కాకు కన్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎవరు రామనా కాకునా బక్షి, ఇలా అబ్జర్వ్, ఇలా వేరువేరుగా ఇచ్చినప్పుడు వేరువేరుగా రాసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడో వినండి. ఇఫ్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ 3 ఈజ్ 76. అంటే కాకుకి బక్షికి రమన్ కి కలిపితే 76 marks వచ్చినాయి అన్నమాట. ఓకే, ఫైండ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై రామన్. రామన్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అడుగుతున్నారు. సో 76 వచ్చినాయి అంటే ముందు మనం ఎలా చేద్దాం? ఇది చూడండి. ఇప్పుడు కాకుకి బక్షికి రమన్ కి మొత్తం కలిపితే 76 marks వచ్చినాయి. మళ్ళీ ఎవరు మార్క్స్ అడుగుతున్నారు? ఫైండ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై రమన్. రమన్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అడుగుతున్నారు. ఓకే, రమన్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే కాకుకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, రమన్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలియాలంటే ఫస్ట్ మనం ఇక్కడ మనకి రమన్ కి కాకుకి కంపారిజన్ చేశారు కాబట్టి రమన్ అలాగే ఉంచుకుందాం. ఇక్కడ మనం కంపేర్ చేసింది కాకుని, ఇక్కడ కాకుని. సో ఈ రమన్ ఏం చేద్దామంటే కొంచెం కాకు దాంట్లోకి మార్చేసుకుందాం. కాకు కన్నా రమన్ కి 3 marks ఎక్కువ వచ్చినాయి. సో రమన్ కి కాకు కన్నా 3 marks ఎక్కువ వచ్చినాయి. అవి రమన్ మార్క్స్ K+3. ఓకే, రమన్ బదులు ఆ K+3 రాసా. నెక్స్ట్ ఇప్పుడు భిక్షం వరకు బక్షి దగ్గరికి పోదాం. బక్షికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా? కాకు కన్నా ఎక్కువ. సో కాకు కన్నా ఎంత ఎక్కువ వచ్చినాయి? 7 కదా. కాకు మార్క్స్ కాకుకే ఉంచుదాం. అర్థమైంది ఎలా వేసానేది? రమన్ బదులు రమన్ కి కాకు కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి రమన్ అంటే కాకు మార్కులకి 3 కలుపుతాం, రమన్ మార్కులు వస్తాయి. ఇప్పుడు బక్షి మార్కులు అంటే కాకు కన్నా బక్షికి ఎక్కువ వచ్చినాయి కదా. ఎంత ఎక్కువ అంటే 7, K+7. మొత్తం మనకి కాకు మార్కులు వస్తాయి. ఇప్పుడు మనకి తర్వాత రమన్ మార్కులు కనుక్కుందాం. ఓకే, ముందు కాకు, ఎందుకు 2 చోట్ల కాకునే కంపేర్ చేశారు కాబట్టి మనం కాకులో మార్చుకొని అప్పుడు రమన్ మార్కులు కనుక్కుందాం. సో ఇది 76. ఇక్కడ 7+3 ఎంత? ఎన్ని కేలు ఉన్నాయి ఇక్కడ? 3. సో 3K + 10 = 76. ఓకేనా, అర్థమైందా? 1K 2K 3K 3 కేలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత 7+3 10 = 76. ఇక్కడ 10 ప్లస్ చేస్తుంది కాబట్టి అటు వెళ్తే ఏమైంది? మైనస్ చేస్తుంది. 76 - 10 ఎంత? 66. 3 కేలు 66 అయితే 1K ఎంత? ఈ K క్యాన్సిల్ చేసుకుందాం. ఎన్నిసార్లు? 22. 1K 22. అప్పుడు 3 కేలు 66 అవుతాయి. సో కాకు మార్క్స్ 22.
ఇప్పుడు రమణ్ మార్క్స్ అడుగుతున్నారు మనల్ని. ఎంత? ఈ కాకు మార్క్స్ 22 అయితే రమణ్ మార్క్స్ ఎంత? 25. వెరీ గుడ్, దట్స్ ఇట్. రమణ్ మార్క్స్ ఎక్కువ కాబట్టి రమణ్ కి 25 మార్క్స్ వచ్చింది. రమణ్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 25. అర్థమైంది? ఇలాంటి లెక్కలు ఎలా చేయాలో మీకు అర్థమై చేయగలిగితే చేయండి, లేకపోతే ఇలాంటి వాటి వల్ల టైం వేస్ట్ చేసుకోవద్దు. గో టు ద నెక్స్ట్ వన్. ఒకసారి లాస్ట్ 2018 లో ఇచ్చిన బిట్టు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాకు గాట్ 7 మార్క్స్ లెస్ దాన్ బక్షి. కాకుకి బక్షి కన్నా లెస్ వచ్చినాయి. ఎంత? 7. ఇలా రాసుకోండి. నెక్స్ట్, వైల్ రమణ్ గాట్ 3 మార్క్స్ మోర్, అంటే రమణ్కి ఎక్కువ వచ్చినాయి. ఎంత? 3 మార్క్స్. దాన్ కాకు. కాకు కంపేర్ చేసుకుంటాం. ఈ రెండిట్లో కాకునే కంపేర్ చేసాం కాబట్టి మనం దీన్ని కూడా కాకులోకి మార్చుకున్నాం. ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ 3 ఈజ్ 76, అంటే కాకుకి బక్షికి రమణ్కి కలిపితే 76 మార్క్స్ అంట. సో ఇప్పుడు కాకుని కాకులాగే ఉంచాం, బక్షిని కంపేర్ చేసాం కదా, బక్షికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాకు కన్నా. ఎంత ఎక్కువ అంటే 7. బక్షికి కాకు +7 చేస్తే బక్షి మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, రమణకు కూడా కాకు కన్నా 3 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. సో k+3 ఎలా రాయాలో అర్థమవుతుందా ఇది? ఓకే, ఇక్కడికి అర్థమైన తర్వాత 7 + 3 ఎంత? 10. ఎన్ని కేలు ఉన్నాయి? 3k. 3k + 10 = 76. ఇక్కడ 10 ప్లస్ చేస్తుంది కాబట్టి అటు వెళ్తే మైనస్, అటు వెళ్తే -10 అవుద్ది. +10 అలా అటు వెళ్తే -10 అవుద్ది. సో 76 లో నుంచి -10 తీస్తే 66. ఇప్పుడు 3k = 66, అంటే ఒక్క k వాల్యూ ఏమవుద్ది? 3 క్యాన్సిల్ చేస్తే 22. ఓకే, 3 టేబుల్ లో కొట్టేసా. 6 2 times 2 times 22. అర్థమైందా? k వాల్యూ 22. మనకు కావాల్సింది రమణ్ మార్క్స్ కానీ కాకు మార్క్స్ కాదు. కాకు అయితే ఇదే. మరి భిక్ష మార్క్స్ ఏమో చెప్పండి చూద్దాం. 22 కాకుకి, భిక్షంకి ఎంత? 29. వెరీ గుడ్. 7 మార్క్స్ ఎక్కువ. 22కి 7 కలపాలి. 2కి 7 29. భిక్షంకి 29 మార్క్స్. కావాలంటే చెక్ చేసుకోండి. 29 భిక్షమి, కాకువి 22, రమణ్ ఎంత? 25. అన్ని యాడ్ చేస్తే 9 + 2 11, 11 + 5 16, 2 + 2 4, 4 + 2 6, 6 + 1 7. అన్ని కలిపితే 76 మార్క్స్. అండర్స్టాండ్? నెక్స్ట్ 8th one. Ram got 8 marks more than Shyam. ఇలా ఇచ్చినప్పుడు వెంటనే మనం అంత పేరు రాసుకోగల, సింపుల్ గా రామ్ గాట్ 8 మార్క్స్ మోర్, అంటే రామ్కి ఎక్కువ. ఎంత? 8 మార్క్స్ ఎక్కువ. ఎవరికన్నా? శ్యామ్. అంతే, ఇలా రాసుకోవాలి ముందు. రామ్ గాట్ 8 మార్క్స్ మోర్ దాన్ శ్యామ్. ఎవరికి ఎక్కువ? రామ్కా శ్యామ్కా? రామ్కి ఎక్కువ. ఎంత? 8 మార్క్స్. అది అర్థమైతే చాలు. ఇన్ an examination. నెక్స్ట్, అనిల్ గాట్ 4 మార్క్స్ మోర్. అనిల్ కూడా మోర్ అంట. దాన్ రామ్, ఇది కూడా రామ్ తోనే కంపేర్ చేశారు. ఓకే, అనిల్ గాట్ 4 మార్క్స్ మోర్, అంటే అనిల్ కి 4 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. +4. ఓకే, ఎక్కువ అంటే ప్లస్, తక్కువ అంటే మైనస్, అంతే కదా. అనిల్ గాట్ 4 మార్క్స్ మోర్ దాన్ రామ్. రామ్ కన్నా అనిల్కి ఎక్కువ వచ్చినాయి. ఇన్ ద సేమ్ ఎగ్జామినేషన్, ఇఫ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ గాట్ 128 మార్క్స్, అందరికి కలిపి, అంటే రామ్కి, శ్యామ్కి, అనిల్కి కలిపితే ఎంత వచ్చింది? 128 మార్క్స్. టుగెదర్ యాజ్ టోటల్ రామ్స్ మార్క్స్ వుడ్ బి, మనల్ని ఎవరి మార్క్స్ అడుగుతున్నారు? రామ్ మార్క్స్ ఎంత అని అడుగుతున్నారు. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏంటి, దీన్ని బట్టి వీటిని మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఎలా? మనకి పక్కన రెండిట్లో కంపేర్ చేసింది ఎవరిని? రామ్. కాబట్టి రామ్ అలాగే ఉంచేస్తా. ఓకే, మన రామ్ మార్క్సే అడిగారు డైరెక్ట్ గా కూడా, సో నో ప్రాబ్లం. డైరెక్ట్ గా మనకి రామ్ మార్క్సే వచ్చేస్తాయి. నెక్స్ట్, ఇప్పుడు శ్యామ్ మార్క్స్ కి ఎంత రాయాలి చెప్పండి చూద్దాం. శ్యామ్ బదులు ఎన్ని మార్క్స్ రాస్తాం? శ్యామ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా రామ్ కన్నా?
తక్కువ. అప్పుడు శ్యామ్ మార్క్స్ ఎంత రాస్తాం? రామ్ నుంచి ఎన్ని మార్క్స్ తీయాలి? 8 మార్క్స్ తీయాలి. అర్థమైందా? వాడు ఇచ్చింది మనం ఫస్ట్ రాసాం. వినండి, ఫస్ట్ వినండి. 2 అంటే ఇక్కడ నువ్వు 10 అనుకుంటే 2 అవుతాయి, ఇక్కడ 10 అవ్వదు. జస్ట్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 10 ఇచ్చాను. డోంట్ థింక్ అప్పుడు 10 రాస్తాయని, జస్ట్ క్లారిటీ కోసం ఇచ్చాను. 10 వదిలేసేయండి. ఇది చూడండి, మనకి ఇది ఎలా రాసుకున్నాం? ఇందులో ఇచ్చిన దాన్ని బట్టి రాసుకున్నాం. ఓకేనా? రామ్ గాట్ 8 మార్క్స్ మోర్ దాన్ శ్యామ్ అన్నప్పుడు ఇది రాసాం. మోర్ అన్నాడు, ఎంత అంటే మోర్ 8. సో శ్యామ్ కి మార్క్స్ రాయమన్నప్పుడు ఎంత వస్తాయి? R - 8, అంతే కదా. రామ్ దాంట్లో నుంచి 8 తీసేస్తే శ్యామ్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు అనిల్ మార్క్స్ రాయాలి. అనిల్ మార్క్స్ ఎక్కువ, రామ్ మార్క్స్ ఎక్కువ? అనిల్. సో అనిల్ ఎక్కువ కాబట్టి రామ్కి 4 కలిపితే అనిల్ మార్క్స్ వస్తాయి. -4 ఎందుకు అవుతాయి? తక్కువ అవుతాయి. అప్పుడు రామ్కి 4 కలిపితే అనిల్ మార్క్స్ వస్తాయి. సో అర్థమైంది ఇది ఎలా రాస్తున్నానో నేను? మళ్ళీ చూడండి, శ్యామ్కి ఎక్కువ, రామ్కి ఎక్కువ? రామ్కి ఎక్కువ. అంటే శ్యామ్ మార్క్స్ అంటే రామ్ దాంట్లో నుంచి తీసేసేయాలి. ఎంత తీయాలి? 8. ఇప్పుడు అనిల్కి ఎక్కువ, రామ్కి ఎక్కువ? అనిల్కి ఎక్కువ కాబట్టి రామ్ మార్క్స్ కి 4 కలిపితే అనిల్ మార్క్స్ వస్తాయి. ఎలా రాసాను? ఇది రాయడం రావాలా మీకు? ఇది ఇచ్చిన దాన్ని రాయడం, నెక్స్ట్ దాని నుంచి దీన్ని రాయడం రావాలి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 128. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి? ఎన్ని ఆర్లు ఉన్నాయి? 3 R ప్లస్ ఇక్కడ చూడండి, ఇది -8, ఇది +4. ఏది ఎక్కువ? 8 ఎక్కువ, 4 ఎక్కువ? 8 నుంచి 4 తీసేసేయండి. ఒకటి మైనస్, ఒకటి ప్లస్ అమ్మ. 4. ఆ 4కి ఏం సైన్ వేస్తాం? ప్లస్. దేనికి బిగ్గర్ నెంబర్ ఉంటుందో దానికి -4 అనేది ఆన్సర్. ఓకే, ఒకటి -8, ఒకటి +4. 8లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తాం. దేనికి పెద్ద సింబల్, పెద్దదానికి ఏ సింబల్ ఉంటుందో ఆ సింబల్ వేస్తాం. సో 8లో నుంచి ఓకే, ఇవి ఇంటిజర్స్ మనకి, హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 128 అన్నారు, అవునా? ఇప్పుడు ఇక్కడ -4 చేస్తుంది. అటు వెళ్తే ఏం చేస్తుంది చెప్పండి? ఇటు మైనస్ అటు వెళ్తే ఏమవుద్ది? ఇటు మైనస్ అటు వెళ్తే +4. ఓకే, 128 + 4 ఎంత? 132. 3R ఈజ్ ఈక్వల్ టు 132. సో 1R వాల్యూ ఎంత? R ముందు ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఈ 3 క్యాన్సిల్ చేద్దాం. 3 టేబుల్ 13లో ఎన్నిసార్లు పోద్ది? ఫస్ట్ షార్ట్గా ఎన్నిసార్లు పోద్ది? 3 1 = 3, 3 2 = 6, 3 3 = 9, 3 4 = 4 times 12. ఇంకా అందులో 1 మిగులుద్ది, రిమైండర్. 1 to 12. 12 ఎన్నిసార్లు పోద్ది? 4 times. మీకు అలా రావట్లేదు, ఇలా చేయండి. 3 / 132 ఇలా చేయండి. 3 4 = 12. 1 రిమైండర్, ఈ 2 దించుకొని మళ్ళీ 4 times 12, రిమైండర్ 0. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? కోఎఫిషియంట్ ఎంత? 4. సో ఆన్సర్ ఈస్ రామ్ మార్క్స్ 44. Answer is B. రామ్ మార్క్స్ 44. ఆన్సర్ ఈస్ బి. ఓకేనా? నెక్స్ట్ నైన్త్ వన్. Rajesh weight is 5 kgs less than Ram's weight. ఫస్ట్ ఇలా ఇవ్వగానే 2 RR కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే పేరు రాయాల్సింది. రాజేష్ అని రాసుకోండి, రాజ్ అని రాసా. రాజేష్ వెయిట్ ఈస్ 5 kgs లెస్ అన్నాడు. లెస్ అంటే రాజేష్ది ఎక్కువ, రామ్ది ఎక్కువ? కరెక్టే, రామ్ది ఎక్కువ, రాజేష్ది తక్కువ. రాజేష్ వెయిట్ ఈస్ 5 kgs లెస్ దాన్ రామ్స్ వెయిట్. ఇప్పుడు 5 kgs తక్కువ. ఓకే, ఎంత తక్కువ? 5 kgs. ఓకే, 5 kgs తక్కువ అంటే రాజేష్ లో నుంచి
దీంట్లో నుంచి -5 తీస్తే రాజేష్ వస్తుంది. రామ్లో నుంచి -5 చేస్తే రాజేష్ వస్తుంది. ఓకే, రాజేష్ వెయిట్ ఈస్ 5 kgs లెస్ దాన్ రామ్స్ వెయిట్. రామ్స్ వెయిట్ లో నుంచి -5 చేస్తే రాజేష్ వెయిట్ వస్తుంది. అర్థమైంది ఇది ఎలా రాశాను? ఓకే, నెక్స్ట్. అండ్ నేహాస్ వెయిట్ ఈస్ 3 kgs. ఏదో 3 kgs అంట. మోర్ అంటే నేహానే ఎక్కువ. మోర్ దాన్ రామ్స్. ఇందులో రాజేష్ కన్నా ఈ రెండిట్లో కంపేర్ చేసింది ఎవరిని? రామ్నే. ఇక్కడ రామ్ ఉంది, ఇక్కడ రామ్ ఉంది. రాజేష్ వెయిట్ ఈస్ 5 kgs లెస్ దాన్ రామ్స్ వెయిట్ అండ్ నేహాస్ వెయిట్ ఈస్ 3 kgs మోర్ దాన్ రామ్స్ వెయిట్. రెండిట్లో రామ్ ఉన్నాడు. తర్వాత ఇఫ్ ద వెయిట్స్ ఆఫ్ 3 ఈస్ 103 kgs అంటే రాజేష్ది, రామ్ది, నేహాది కలిపితే 103 kgs. దెన్ ద వెయిట్ ఆఫ్ రామ్ ఈజ్, రామ్ వెయిట్ అడుగుతున్నారు. రామ్ వెయిట్ ఎంత అడుగుతున్నారు. మొత్తం రెండిట్లో కంపేర్ చేసింది రామ్ వెయిటే కాబట్టి మనం రామ్ వెయిట్ అలాగే ఉంచుదాం. ఫస్ట్ రాజేష్ వెయిట్ ఎంతో కనుక్కుందాం. రాజేష్ వెయిట్ ఎలా కనుక్కుంటాం? ఇక్కడ మనకి ఎవరిది ఎక్కువ, రాజేష్దా రామ్దా? రామ్. సో రామ్ లో నుంచి 5 తీసేస్తే రాజేష్ వెయిట్ వస్తుంది, అంతే కదా. ప్లస్ రాజేష్ అలాగే ఉంచుదాం. నెక్స్ట్ నేహాది ఎక్కువ, రామ్ది ఎక్కువ? నేహాది రావాలంటే రామ్కి 3 కలపాలి, అప్పుడు నేహా వెయిట్ వస్తుంది. ఎలా రాయాలో అర్థమైంది కదా. రామ్ది ఎక్కువ, నేహాది ఎక్కువ? నేహాదే. అంటే రామ్కి +3 చేస్తే నేహాది వస్తుంది, అంతేగా. నేహా ఈజ్ ఈక్వల్ టు రామ్ +3 ఈజ్ ఈక్వల్ టు 103. ఇప్పుడు ఏంటి, ఎన్ని ఆర్లు ఉన్నాయి? 3 hours ప్లస్ మైనస్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్. ఏం చేయాలి అప్పుడు మనం? సబ్ట్రాక్షన్. 5 నుంచి 3 తీస్తే ఎంత? 2. 5 కి ఏ సింబల్ ఉంది? మైనస్, ఎందుకంటే 5 పెద్దది కదా కాబట్టి -2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ -2 ఈజ్ ఈక్వల్ టు 103. ఇప్పుడు ఇక్కడ మైనస్ చేస్తుంది, అటు వెళ్తే ఏం చేస్తుంది? అంతే, +2 చేస్తుంది. 3r ఈజ్ ఈక్వల్ టు 102 + 2 ఎంత? వెరీ గుడ్, 105. ఇప్పుడు 6 కొట్టేయాలి. మామూలుగా తెలియపోయినా డివిజన్ ఇలా చేసుకోండి 105తో. 3 ఎన్నిసార్లు? 3 3s are 9, 1 రిమైండర్ 15. 15 ఎన్నిసార్లు? 5 times. 3 5s are 15 కదా. సో ఎన్నిసార్లు పోద్ది? 35 times. R వాల్యూ ఎంత? 35 kgs. సో మనల్ని ఏమడిగారు? రామ్స్ వెయిటే కదా. రామ్స్ వెయిట్ ఈస్ 35 kgs. డి ఈస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఈ రోజుకి. ఇన్ యాన్ ఎగ్జామినేషన్ కరణ్ గాట్ 10 marks మోర్ దాన్ భవన్. భావన ఓకే, భావన ఓకే. ఇక్కడ మనకి కరణ్, భావన. కరణ్ గాట్ 10 marks మోర్. ఎవరికి ఎక్కువ వచ్చినాయి? కరణ్ కా భావనకా? కరణ్. ఎంత? 10 marks. అంతే, అలా రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఈషా గాట్ 5 marks లెస్ దాన్ భావన. ఈషా, భావన ఎవరికి ఎక్కువ వచ్చినాయి? ఈషా గాట్ 5 marks లెస్ అన్నాడు, భావనకి ఎక్కువ వచ్చింది. ఎంత? 5. అర్థమైంది కదా. ఇక్కడికి ఎలా రాసుకుంటున్నాను? నెక్స్ట్ ఇఫ్ ట్రయో గాట్, ట్రయో అంటే ముగ్గురు, ట్రయో అంటే ఈ ముగ్గురికి అంటే కరణ్ కి, భావనకి, ఈషాకి కలిపితే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంట? 170 మార్క్స్ వచ్చినాయి. దెన్ వాట్ ఈస్ ద మార్క్స్ అప్టైన్డ్ బై ఈషా? ఈషా మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. మనకి ఈషా మార్క్స్ అడుగుతున్నాడు. అంతకన్నా ముందు ఈ రెండిట్లో కంపేర్ చేసింది ఎవరిని? భావననే కదా. సో భావననే కంపేర్ చేశారు కాబట్టి ఇది అన్నిటిని భావనలోకి మార్చేద్దాం. కరణ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి చెప్పండి? భావన కన్నా ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా?
ఎక్కువ. అంటే భావనకి 10 మార్క్స్ కలిపితేనే కరెంట్ మార్క్స్ వస్తాయి. ఎక్కువ వచ్చినాయి కదా, కలపాలి. ఎన్ని మార్క్స్ కలపాలి? 10. భావనని అలాగే ఉంచుతాం. ఇప్పుడు ఈషాకి ఎక్కువ వచ్చినాయా, భావనకి ఎక్కువ వచ్చినాయా? భావనకి ఎక్కువ వచ్చినాయి, ఈషాకి తక్కువ వచ్చినాయి. అంటే భావనకు వచ్చిన మార్క్స్ లోంచి 5 మార్క్స్ తీసేసేయాలి, అప్పుడు ఈషా మార్క్స్ వస్తాయి కదా. అర్థమైంది? ఎలా వేసాను? ఈజ్ ఈక్వల్ టు 170. ఎన్ని బీలు ఉన్నాయి? 3B. ఇప్పుడు ఒకటి +5 +10, ఒకటి -5, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. అప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? సబ్ట్రాక్షన్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అని వేరు వేరుగా ఇచ్చినప్పుడు మైనస్. 10 లో నుంచి 5 తీస్తే ఎంత? 5. పెద్దదానికి 10 కదా, పెద్దదానికి ఏ సింబల్ ఉంది? +5 ఇస్ ద ఆన్సర్. అర్థమైంది ఎలా చేశాను? ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అన్నప్పుడు రెండు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ పెద్దదానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ వేసేస్తాం, +5. అందులో నుంచి ఏం లేదు, ఇలా గుర్తుపెట్టుకోండి. బాయ్స్ 10 మంది ఉన్నారు, గర్ల్స్ 5 ఉన్నారు. డిఫరెన్స్ అడుగుతారు. అప్పుడు బాయ్స్ ఎక్కువ మంది ఉంటారా, గర్ల్స్ ఎక్కువ మంది ఉంటారా? అప్పుడు బాయ్స్ +5. ఓకే. గర్ల్స్ కూడా అనుకోవచ్చు, మన ఇష్టం. మన గర్ల్స్ అనుకుందాం, ఇది గర్ల్స్ ఇది బాయ్స్ అనుకుందాం. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 170. ఇప్పుడు ఇక్కడ +5 అటు వెళ్తే ఏమవుతుంది? వెరీ గుడ్. 170 -5. ఓకే, 65. వెరీ గుడ్. 3B ఈజ్ ఈక్వల్ టు 165. ఇప్పుడు 3 తో డివైడ్ చేద్దాం 165. ఎన్నిసార్లు? 3 5s are 3 4s are 12. ఇంకా పోద్ది 1 5 15, మళ్ళీ 15. సో ఆన్సర్ ఈస్ బి వాల్యూ ఎంత? B answer. 55. మనకి బి అడిగాడా, 55 అడిగాడా? అలాగే వేసేసేయండి తప్పులు. మళ్ళీ ఏం అడిగాడు? ఈషా మార్క్స్ అడిగాడు. నెక్స్ట్ భావన మార్క్స్. అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఏం అడిగాడు? మనం భావన కనుక్కున్నాం, మళ్ళీ ఏం అడిగాడు? ఈషా మార్క్స్ అడిగాడు. ఈషా మార్క్స్ ఎన్నో చెప్పండి ఇప్పుడు. భావన ఎక్కువ, ఈషా ఎక్కువ? మరి ఈషావి ఎంత? 50 మార్క్స్. భావన కన్నా 5 మార్క్స్ తక్కువ. 55 లో నుంచి -5 తీయాలి, అప్పుడు ఎంత? 50. ఈషా మార్క్స్ ఎన్ని? మళ్ళీ ఏ మార్క్స్ అడిగాడో కూడా చూసి దాన్నే ఆన్సర్ చేయాలి. మన 55 వచ్చింది కదా అని పెట్టేయకండి, అది ఎవరి మార్క్స్ అడుగుతున్నారో చూడండి. ఈషా మార్క్స్ 50. ఆన్సర్ ఈస్ సి. అర్థమైందమ్మా?